ఐపీఎల్ 18 సీజన్లో హోమ్ గ్రౌండ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా హోమ్ గ్రౌండ్లో కోల్కతా నైట్ రైడర్స్కి చెన్నై సూపర్ కింగ్స్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. దాదాపు ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్లో ఒక అద్భుతమైన బ్రెవిస్ ఆడిన ఇన్నింగ్స్ ద్వారా ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో 3వ గెలుపుని సొంతం చేసుకుంటే అట్ ది సేమ్ టైం కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ అవకాశాలని దాదాపుగా దూరం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ విజయం తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ఈ ఓటమి తర్వాత కోల్కతా నైట్ రైడర్స్కి ఇంకా 2 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. 4 పాయింట్లు సాధించినా ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్ల మీద చేరతాయి. ఇక్కడ మిగిలిన జట్ల అవకాశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయిందనే చెప్పాలి. ఒక భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నా తక్కువ స్కోర్కే పరిమితమైంది. ఖచ్చితంగా చెన్నై స్పిన్ బౌలర్ల మ్యాజిక్ దీనికి కారణం. ఎందుకంటే 179 పరుగులకే పరిమితం చేయడం ద్వారా ఒక బ్యాటింగ్ వికెట్ మీద ఈడెన్ గార్డెన్స్లో ఎప్పుడు కూడా మనం ఎక్కువ హై స్కోరింగ్ చూస్తూ ఉంటాం. రెగ్యులర్గానే అక్కడ బౌండరీ షాట్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచి స్కోర్ నమోదు చేయొచ్చు. కానీ నూర్ అహ్మద్ 4 వికెట్ల స్పెల్తో ఒక అద్భుతంగా ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్ని దెబ్బతీశాడు. సో మరొక కనీసం 20-25 రన్స్ తక్కువ చేశారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అట్లీస్ట్ 200+ టార్గెట్ ఉంటే వాళ్ళకి విజయం అనేది అందుండేది ఈరోజు మ్యాచ్లో. కానీ చాలా తక్కువ స్కోర్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. కానీ చేజింగ్లో కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు మాత్రం అదరగొట్టేశారని చెప్పాలి. ఎందుకంటే పవర్ ప్లేలోనే ఇన్సైడ్ పవర్ ప్లేలోనే 5 వికెట్లు తీసేశారు చెన్నై బ్యాటింగ్ లైనప్ని. ఏదైతే మనం చూసుకోవచ్చు కొన్ని మార్పులు చేసినా కూడా ఉర్విల్ పటేల్ మెరుపులు తప్పిస్తే మిగిలిన ఆయుష్ మాత్రే కానీ డెవాన్ కాన్వే కానీ రవీంద్ర జడేజా అశ్విన్ కానీ ఇన్సైడ్ పవర్ ప్లేలోనే 69 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన దశలో ఒక 180 రన్స్ టార్గెట్ చేయడం చాలా టీంలకి కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే 11వ ఓవర్ నుంచి పూర్తిగా సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అది కూడా బ్రెవిస్ ఆడిన ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మొత్తం మ్యాచ్ పూర్తిగా చెన్నై వైపు తిరిగిపోయింది. ఏదైతే వైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో దాదాపు 30 రన్స్ కొట్టాడు. 3 4లు 3 సిక్సర్లతో మొత్తం మ్యాచ్ని టర్న్ చేశాడు బ్రెవిస్. ఈ సీజన్లో రీప్లేస్మెంట్ ప్లేయర్గా వచ్చిన బ్రెవిస్ తనకు వచ్చిన ప్రతి మ్యాచ్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో కూడా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సో అతను చేసిన హాఫ్ సెంచరీ కారణంగా అతను మంచి మ్యాచ్ని చేతుల్లో పెట్టి వెళ్ళాడనే చెప్పాలి. అలాగే తర్వాత శివన్ దూబే చేసిన మెరుపులు, చివరిలో ధోని కానీ కాంబోస్ కానీ ఫినిష్ చేయడం, ఇక్కడ చివరిలో కాస్త టెన్షన్ ఉన్నప్పటికీ కూడా కోల్కతా నైట్ రైడర్స్ పేలవ్ బౌలింగ్ ఒక విధంగా ఈ ఓటమికి కారణమైంది, వాళ్ళ ఓటమికి. సో ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో 3వ విజయం. ఎందుకంటే వరుస పరాజయాలతో సతమవుతూ దాదాపు 4 పరాజయాల తర్వాత ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. కానీ ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీసింది దారుణంగా. ఎందుకంటే ఈ ఓటమితో కోల్కతా నైట్ రైడర్స్ ఖాతాలో ప్రస్తుతం 12 మ్యాచ్లు ఆడి 11 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా 15 పాయింట్లు వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ టాప్ 4లో ఉన్న టీముల్లో 2-3 టీంలకి 15 పాయింట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రన్ రేట్ కీలకం కాబోతుంది. సో మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒక భారీ విజయాలు సాధించడం, అదే సమయంలో మిగిలిన టీమ్స్ ఓడిపోవాలని కోరుకోవడం తప్పిస్తే కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్లే ఆఫ్ చేరకుండానే నిష్క్రమించిందని చెప్పొచ్చు. మొత్తం మీద చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ ఒక విధంగా ముందే ప్లే ఆఫ్కు దూరమైన సిఎస్కే అలాగే ధోని ఫ్యాన్స్కి గొప్ప ఊరటనిచ్చిందనే చెప్పాలి.